ఈరోజు మనం ఒక ఎక్సైటింగ్ జాబ్ ఆపర్చునిటీ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మైక్రోసాఫ్ట్ ఫ్రెషర్స్‌ని హైర్ చేసుకుంటుంది. అది కూడా గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళని. మినిమమ్ సీటీసీ 12 ఎల్‌పీఏ ఉంటుంది. ఇది అకార్డింగ్ టు గ్లాస్‌డోర్. బట్ అంటే మీ కాలేజ్ అండ్ మీ ఎక్స్‌పీరియన్స్ బేస్ చేసుకొని ఇది 17 లాక్స్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇది అర్జెంట్ హైరింగ్ మీద నడుస్తుంది. అంటే వాళ్ళు ఇది తొందరగా ఈ రోల్‌ని ఫిల్ చేయాలని అనుకుంటున్నారు. సో ఎవరైతే ఫాస్ట్‌గా జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో గ్రాడ్యుయేషన్ అయ్యి ఇదైతే మీకు బెస్ట్ ఆపర్చునిటీ. ఈవెన్ ఫైనల్ ఇయర్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో మనం దీని గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. సో రోల్ నేమ్ చూసుకుంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనే రోల్‌కి హైర్ చేసుకుంటున్నారు. బీఈ, బీటెక్ క్వాలిఫికేషన్ ఉండాలి. లొకేషన్ అయితే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్. మీది హైబ్రిడ్‌గా కూడా ఉండొచ్చు. బట్ ఇనిషియల్‌గా అయితే మీకు ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. సో మైక్రోసాఫ్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్‌ని ఎంకరేజ్ చేస్తుంది. కాబట్టి మీకు ఏ లొకేషన్ అయినా కూడా బేస్ లొకేషన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సీటీసీ నేను చెప్పాను కదా, 12 ఎల్‌పీఏ అనేది బేస్ పే. బట్ దీనికి ఎక్స్ట్రా కూడా ఉంటాయి బేస్డ్ ఆన్ యువర్ మేబీ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ. అండ్ మైక్రోసాఫ్ట్ ఈస్ రినౌన్ కంపెనీ. సో ఫ్యాంగ్ కంపెనీస్ తర్వాత ఫ్యాంగ్ ఎమ్ అంటారు. అంటే మైక్రోసాఫ్ట్ కూడా యాడ్ అవుతుంది వాటికి. సో వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ, రిచెస్ట్ కంపెనీ కూడా ఇన్ ద వరల్డ్. కాబట్టి మైక్రోసాఫ్ట్‌లో అన్ని డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి. మన ఆపరేటింగ్ సిస్టమ్ కానివ్వచ్చు, క్లౌడ్ కూడా ఉంటుంది, అజ్యూర్ అని అలాగా. సో ఈ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నంటే అంటే ఏం చేయాల్సి వస్తుంది ఈ జాబ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా అంటే డిజైన్ హై క్వాలిటీ కాంపోనెంట్స్ ఇన్ సి షార్ప్ యూజింగ్ క్లీన్ అండ్ టెస్టెడ్ కోడ్. సో మైక్రోసాఫ్ట్ వెరీ ఓన్ లాంగ్వేజ్ సి షార్ప్ ఉంటుంది. సో దాని మీద మీరు వర్క్ చేయాల్సి వస్తుంది. అలానే అజ్యూర్ మీద వర్క్ చేయాల్సి రావచ్చు. మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అండ్ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ అది. అలానే ఆర్కిటెక్చర్, డిజైన్ అండ్ డెవలప్ టీమ్స్ ఆర్ సొల్యూషన్స్ దీంట్లో కూడా వర్క్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. Design, implement, and refine chosen solutions in close partnership with product management and partner teams. Review and contribute to the specifications and implementation written by other team members. అంటే మేబీ యాజ్ ఎ ఫ్రెషర్గా మీరు కొంత సపోర్ట్ రోల్ కూడా వర్క్ చేయాల్సి రావచ్చు, టెక్నికల్ సపోర్ట్ ఇలా కూడా. అండ్ ప్రొవైడ్ సపోర్ట్ టు ఆన్లైన్ సర్వీసెస్ బై ఇన్వెస్టిగేటింగ్ అండ్ మీడియేటింగ్ ఇష్యూస్. సో ఇలాంటి కంపెనీస్ ఏంటంటే సపోర్ట్ రోల్ చేస్తే కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇవి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కాబట్టి మీకు కంప్లీట్ ఐడియా అయితే వస్తుంది. తర్వాత మీరు ప్రోగ్రెస్ అవ్వచ్చు. అండ్ ఇంకా సో ఇది జనరల్గా మీరు అంటే ఇది ఒక ఫ్రెషర్గా ఎంట్రీ లెవెల్ రోల్కి తీసుకుంటున్నారు కాబట్టి మీకు దేని మీదైనా మీరు మేము వర్క్ అయితే అసైన్ చేయొచ్చు. అండ్ క్వాలిఫికేషన్స్ వాళ్ళు ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ టెక్నికల్ డిసిప్లిన్. నెక్స్ట్ 3 years ఆఫ్ టెక్నికల్ ఇంజనీరింగ్ ఎక్స్పీరియన్స్ విత్ డిజైన్ బిల్డింగ్ రోబస్ట్ అండ్ స్కేలబుల్ సొల్యూషన్స్ ఇన్ లాంగ్వేజెస్ బట్ నాట్ లిమిటెడ్ టు సి++. అంటే వీటిలో ఏ లాంగ్వేజ్ వచ్చినా పర్లేదు, ఆర్ ఈక్వలెంట్ ఎక్స్పీరియన్స్ అయినా పర్లేదు. అంటే మీరు జస్ట్ గ్రాడ్యుయేట్ అయితే సరిపోదు, మీకు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండాలి, ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. అఫ్కోర్స్ మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా, మీరు ఫ్రెషర్ అయినా కూడా మీకు అట్లీస్ట్ ఈ లాంగ్వేజెస్తో 3 years అయినా మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. లెట్ సపోజ్ మీకు బీటెక్ అయిపోయింది, మీరు అట్లీస్ట్ సెకండ్ ఇయర్ నుంచి అయినా కూడా మీకు ప్రోగ్రామింగ్ మీద ఎక్స్పర్టైజ్ ఉండాలి. మీరు జస్ట్ ఇప్పుడే ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నారు, మీకు నాలెడ్జ్ లేదు అనుకుంటే మీరు ఈ రోల్కి ఎలిజిబుల్ కాదు. మీకు ప్రోగ్రామింగ్ ఎక్స్పర్టైజ్ అనేది ముందు నుంచే ఉండాలి. అంటే మీరు కాలేజ్లో ఉన్నప్పుడే మీరు ప్రోగ్రామింగ్లో స్ట్రాంగ్గా ఉండాలి. అగైన్ ఇది జస్ట్ ప్రోగ్రామింగ్ రాకుండా నార్మల్ ఎంఎన్సీస్లో ట్రై చేసే రోల్ అయితే కాదు. ప్రోగ్రామింగ్ వచ్చుంటేనే మీరు అప్లై చేయండి, లేకపోతే మీకు రిప్లై బ్యాక్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఒకవేళ వచ్చిన ఇంటర్వ్యూలో అంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు మీ నుంచి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎక్స్పీరియన్స్ విత్ క్లౌడ్ సర్వీస్ డెవలప్మెంట్. సో మీకు క్లౌడ్ ఏదో ఒక క్లౌడ్ మీద నాలెడ్జ్ అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ టెక్నికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డీబగ్గింగ్ స్కిల్స్. ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఇన్ జనరల్గా వాళ్ళు డిఎస్ఏ నాలెడ్జ్ కూడా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్, జస్ట్ ప్రోగ్రామింగ్ ఒకటే కాకుండా ఎస్క్యూఎల్ నాలెడ్జ్ కూడా ఉండాలనుకుంటున్నారు. నెక్స్ట్ సో ఇవి అయితే వాళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే క్వాలిఫికేషన్స్. అలానే మీరు ఫ్రెషర్ అనే కాదు, మీరు ఎక్స్పీరియన్స్ ఉంది 1 to 2 years ఆర్ 3 years వరకు ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్ ఉంటే మీ శాలరీ 17-18 వరకు కూడా ఉంటుంది. సో ఇన్ జనరల్గా 2-3 years ఎక్స్పీరియన్స్ కంటే చాలా వరకు అంత శాలరీ ఉండదు. కాబట్టి మీరు ఎంట్రీ లెవెల్ రోల్ అయినా కూడా మీకు శాలరీ మంచిగా రావాలి అనుకుంటే మీరు ఎక్స్పీరియన్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. బట్ మెయిన్గా అయితే వాళ్ళు గ్రాడ్యుయేట్స్ని హైర్ చేసుకుంటున్నారు. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. లైక్ చేయండి ఖచ్చితంగా. అంటే మీరు లైక్ చేయకుండా వెళ్ళిపోవడం వల్ల నాకేమీ అంటే సపోర్ట్ చేసినట్టు కూడా ఉండదు. బట్ మీరు లైక్ చేస్తే చాలా సపోర్టివ్గా ఉంటుంది ఛానల్ గ్రో అవ్వడానికి. అలానే ఎవరికైనా ఫ్రెషర్స్కి ఆర్ జాబ్ సీకర్స్కి హెల్ప్ అవుతుంది అనుకున్న వీడియో షేర్ చేయండి. న్యూ విష్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ ఆపర్చునిటీస్ గురించి, కెరీర్ అప్డేట్స్ గురించి, ఫ్రీలాన్సింగ్ గురించి, పార్ట్ టైం అండ్ ఫుల్ టైం బోత్ అన్ని జాబ్స్ గురించి కూడా మనం రెగ్యులర్గా అయితే పోస్ట్ చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా అయితే మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.